అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడిగా పేరొందిన డాక్టర్ కోట శ్రీహరిరావు 2020 నవంబర్ నెలలో దారుణ హత్యకు గురయ్యారు. డాక్టర్ శ్రీహరిరావు భార్య, కుమార్తె శుక్రవారం మధ్యాహ్నం ఊరుకు వెళ్లగా డాక్టర్ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఉదయం డాక్టర్ ఎంతకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో వైద్యశాలలో ఉన్న నర్స్ ఫోన్ చేశారు. స్పందన రాకపోవడంతో పై అంతస్తులోకి వెళ్లి చూడగా తలుపు తెరిచి ఉంది. పిలిచినా పలకకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా పడక గదిలో రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న డాక్టర్ శ్రీహరిరావు కనిపించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పైకి తిప్పి ఉండడం, కలెక్షన్లను సైతం కత్తిరించి ఉండడంతో అప్పట్లో డాక్టర్ మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసులో గత 4 ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. తొలుత ఇది దోపిడీ దొంగల ముఠా పనిగా భావించిన పోలీసులు అటువైపుగా విచారణ జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఇటువంటి ఎన్నో కేసులలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను సైతం వలపన్ని పట్టుకున్న చరిత్ర ఉన్న పోలీసులకు ఈ కేసులో 4 ఏళ్ల గడుస్తున్నా, అధికారులు మారుతున్నా ఏమాత్రం పురోగతి లేకుండా పోయింది. హత్య జరిగిన నాటి నుండి కేవలం దొంగల కోణంలోనే విచారణ జరుపుతున్న పోలీసులు అసలు డాక్టర్కు ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఆర్థిక లావాదేవీల్లో ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నారా అన్న అంశాలపై మాత్రం ఏనాడు విచారణ జరిపిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. డాక్టర్ శ్రీహరిరావు హత్యోదంతంలో ఆది నుండి ఓ ప్రజాప్రతినిధి పైన అందరికీ అనుమానాలున్నాయి. ముందుకొచ్చి చెప్పేవారు లేకపోయినా ఈ హత్య వెనుక ఎవరున్నారన్న అంశంపై అందరి నోట ఒకే మాట వినబడుతుంది. ప్రతిపక్షాలు సైతం ఈ అంశంపై సూటిగానే ఆరోపణలు చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అవనిగడ్డ బహిరంగ సభలో ప్రత్యేకంగా డాక్టర్ హత్య కేసును తిరగదోడతామని ప్రకటించడం ఈ కేసుకున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. టీడీపీ నేతలు సైతం డాక్టర్ హత్య కేసులో రాజకీయ ప్రమేయం ఉందని ఎన్నో వేదికలపై బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అయినా విచారణ అధికారులు మాత్రం ఏనాడు ఈ కోణంలో విచారణ జరిపిన పాపాన పోలేదు. డాక్టర్ శ్రీహరిరావు వైద్య వృత్తితో పాటు వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఓ వ్యాపారంలో కొందరు నేతలతో భాగస్వామ్యం ఉండడంతో పాటు సదరు కంపెనీలో చెక్ పవర్ ను సైతం కలిగి ఉన్నారు. మరోవైపు డాక్టర్ శ్రీహరిరావు కొందరు వ్యక్తుల ద్వారా అవనిగడ్డ ప్రాంతంలో 100 ఎకరాల వరకు భూములు కొనుగోలు చేశారు. వాటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొన్ని పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ ప్రజా ప్రతినిధితో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు సమాచారం. అయితే డాక్టర్ హత్య జరిగిన రోజు నుండి కేవలం దొంగల కోణంలోనే విచారణ జరుపుతున్న పోలీసులు వ్యాపార నగదు లావాదేవీలకు సంబంధించిన విషయాలను పూర్తిగా పక్కన పెట్టడం అనుమానాలకు ప్రధాన కారణమైంది. డాక్టర్ హత్య జరగడానికి ఏడాది ముందు నుంచి జరిగిన లావాదేవీలు పరిశీలించడంతో పాటు ఆయన భూములకు సంబంధించిన వివాదాలపై దృష్టి సారిస్తే ఈ కేసుపై ప్రజల్లో ఇన్ని అనుమానాలు వ్యక్తమయ్యేవి కావు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఈ కేసును పోలీసులు నీరుగార్చారన్న అపవాదును మాత్రం పోలీస్ శాఖ మోస్తూనే ఉంది.